హాయ్ ఫ్రెండ్స్, మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ సంవత్సరానికి ఒక్కసారి జీతం అనేటువంటిది పెంచుతూ ఉంటారు ఫ్రెండ్స్. దీన్నే ఇంక్రిమెంట్ అంటారు ఫ్రెండ్స్. ఈ ఇంక్రిమెంట్స్ అనేటువంటివి వారు జాయిన్ అయిన డేట్ని ఆధారంగా తీసుకొని కొంతమందికి జనవరిలో ఇంక్రిమెంట్ ఉంటుంది, మరికొంతమందికి జూలైలో ఇంక్రిమెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో సాధారణంగా ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో జనవరికి ఒకసారి ఇంక్రిమెంట్ వస్తే మళ్ళీ నెక్స్ట్ జనవరికి మళ్ళీ ఇంక్రిమెంట్ వస్తుంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ జూలైకి ఇంక్రిమెంట్ వచ్చినట్లయితే మళ్ళీ నెక్స్ట్ జూలైకి మనకి ఇంక్రిమెంట్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రూల్స్ ప్రకారం మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పదవీ విరమణ పొందుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఆ తర్వాత వారికి పెన్షన్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. అయితే ఈ 60 సంవత్సరాలు పూర్తయ్యే దానికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ 1వ తారీఖున కన్నా జన్మించి ఉంటే ఆ ముందు నెల ఎండింగ్కి వారికి రిటైర్మెంట్ ఇస్తారు ఫ్రెండ్స్. అదే 2వ తారీఖు నుంచి మంత్ ఎండింగ్ లోపల ఎప్పుడూ జన్మించి ఉన్నా సరే వారు ఆ మంత్ ఎండింగ్కి రిటైర్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. సో ఇలా చూసినప్పుడు ఏం జరుగుతుందంటే, కొన్ని సందర్భాల్లో ఈ జూను 30వ తారీఖున రిటైర్ అయ్యేటువంటి అఫీషియల్స్ చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే పాతకాలంలో డేట్ ఆఫ్ బర్త్స్ అన్నీ కూడా స్కూల్లో జాయిన్ అయ్యడం కోసం 15th జూన్ అని లేదా 16th జూన్ అని అలా వేసేసేవాళ్ళు ఫ్రెండ్స్. సో వారందరూ కూడా 30th జూన్న రిటైర్ అవుతుంటారు ఫ్రెండ్స్. అయితే ఇలాంటి వారికి జూలై ఇంక్రిమెంట్ ఉన్నట్లయితే అప్పుడు ఏం జరుగుతుందంటే, వీరందరూ కూడా జూన్ 30th వరకు ఒక సంవత్సరం రోజులు సర్వీస్ చేసి జూన్ 30th రిటైర్ అవుతారు ఫ్రెండ్స్. సో వీరు మామూలుగా అయితే జూలై 1వ తారీఖున వీరికి ఇంక్రిమెంట్ రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కానీ మన రూల్స్ ప్రకారం ఏమవుతుందంటే, వారు జూన్ 30th రిటైర్ అయిపోయారు కాబట్టి వారికి ఇంక్రిమెంట్ ఇచ్చేవారు కాదు ఫ్రెండ్స్. జూలై 1వ తారీఖున ఉంటేనే మనకి ఇంక్రిమెంట్స్ అనేటువంటిది ఇస్తారు ఫ్రెండ్స్. సో అదే విధంగా మరికొంతమందికి జనవరిలో ఇంక్రిమెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే వారు కానీ డిసెంబర్లో కానీ పుట్టినట్లయితే డిసెంబర్ 31st వాళ్ళు రిటైర్ అయిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. సో డిసెంబర్ 31st మీరు రిటైర్ అయిపోయారు కాబట్టి మీకు జనవరి 1st మేము ఇంక్రిమెంట్ ఇవ్వం అనేటువంటిది మన రూల్ ఫ్రెండ్స్. సో ఇలా రిటైర్ అయిపోయినటువంటి వారి యొక్క అభిప్రాయం ఏంటంటే, మేము సంవత్సరం రోజులు సర్వీస్ చేశాం కదా, రిటైర్ అయ్యే నాడున మాకు ఒక నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలి, సో ఇచ్చి మమ్మల్ని పే ఫిక్సేషన్ చేసి పెన్షన్ అనేటువంటిది ఫిక్స్ చేయాలి అని చాలామంది ఇది అన్యాయం అని కోర్టుని ఆశ్రయించారు ఫ్రెండ్స్. సో వివిధ రకాల కోర్టులు ఆశ్రయించారు ఫ్రెండ్స్. కొంతమంది క్యాట్కి వెళ్ళారు, మరి కొంతమంది హైకోర్టుకి వెళ్ళారు. సో క్యాట్లో జయించారు, హైకోర్టులో జయించారు. తర్వాత సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించి అఫీషియల్కి ఫేవర్గా వచ్చింది ఫ్రెండ్స్. సో వారు ఒక సంవత్సరం రోజులు సర్వీస్ చేశారు కాబట్టి వారికి నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వడం కరెక్ట్ అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఫ్రెండ్స్. ఈ సుప్రీంకోర్టు అనేటువంటిది 11/4/2023 ఈ ఆర్డర్ ఇచ్చింది ఫ్రెండ్స్. సో కాబట్టి అప్పటి వరకు ఎవరైతే ఈ క్యాట్కి లేదా హైకోర్టు కావచ్చు ఎక్కడికైతే వెళ్ళారో వీరందరికీ కూడా ఇంక్రిమెంట్ ఇవ్వండి అని ఈ ఆర్డర్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి ఒక్కరు పేర్లు కూడా మెన్షన్ చేసి వీరందరికీ నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వండి అని చెప్పారు ఫ్రెండ్స్. అయితే దీన్ని జనరలైజ్ చేయాలని యూనియన్స్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాయి ఫ్రెండ్స్. సుప్రీంకోర్టులో ఆర్డర్ వచ్చినప్పటి నుంచి మన యూనియన్ నాయకులందరూ కూడా ఏం చేశారంటే, అందరూ కూడా కోర్టుకి వెళ్ళలేరు కాబట్టి దీనిపైన జనరలైజ్డ్ ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఆర్డర్లో ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దిస్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఫర్ ఎనీ అదర్ కేసెస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఈ విధంగా మేము కోర్టు ఆర్డర్ ఇచ్చాము కాబట్టి దీన్ని జనరలైజ్ చేసుకొని అందరికీ ఇవ్వడానికి కుదరదు, ఎవరైతే కోర్టుకి వెళ్ళారో వారికి మాత్రమే ఇవ్వండి అని ఈ ఆర్డర్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే మన యూనియన్ నాయకులు ఈ సుప్రీంకోర్టులో ఆర్డర్ రిలీజ్ అయిన నాటి నుంచే మన డైరెక్టరేట్లో అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్లో అంతా కూడా దీని గురించి టేకప్ చేసి దానికి సంబంధించి ఇలాంటి ఒక ఆర్డర్ను కూడా ఇప్పించారు ఫ్రెండ్స్ ఇప్పుడు. సో ఈ ఆర్డర్ అనేటువంటిది ఆఫీస్ ఆఫ్ ది కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇది అన్ని సర్కిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో గ్రాంట్ ఆఫ్ నోషనల్ ఇంక్రిమెంట్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైరింగ్ ఫ్రమ్ సర్వీస్ ఆన్ 30th జూన్ 31st డిసెంబర్ అనే సబ్జెక్ట్తో ఈ లెటర్ అనేటువంటిది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఇవి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వెళ్ళింది. సో ఇందులో మీరు ఏం చెప్తున్నారంటే, సో 1 year సర్వీస్ చేసి ఎవరైతే 30th జూన్ కానీ లేదా 31st డిసెంబర్ కానీ రిటైర్ అవుతూ ఉంటారో సో అలాంటి వారికి రిటైర్ అయ్యే ముందు ఒక నోషనల్ ఇంక్రిమెంట్ యాడ్ చేసి దానికి అనుగుణంగా పే ఫిక్సేషన్ చేసి పెన్షన్ అనేటువంటిది నిర్ధారించాలి అని ఈ విధంగా ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ ఆర్డర్స్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయాలి అనే దానిపైన వీళ్ళు క్లియర్ కట్గా లాస్ట్ పేరాలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో హౌఎవర్ ద సెడ్ బెనిఫిట్ షల్ బి గ్రాంటెడ్ ఓన్లీ
టు దోస్ అఫీషియల్స్ హూ హ్యావ్ రిటైర్డ్ ఆర్ హూ విల్ బి రిటైరింగ్ ఫ్రమ్ సర్వీస్ ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ది హానరబుల్ సుప్రీం కోర్ట్ డేటెడ్ 11/4/2023 ఫ్రెండ్స్. సో అంటే 11/4/23 తర్వాత ఎవరైతే రిటైర్ అవుతారో, ఎవరైతే రిటైర్ అయిపోయారో, సో వారందరికీ కూడా ఇది వర్తిస్తుంది అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే తర్వాత 30th జూన్ 2023 కానీ లేదా 31st డిసెంబర్ 2023లో రిటైర్ అయిపోయినా, లేదా ఇకపై 31st డిసెంబర్ 2024 కావచ్చు, లేదా 30th జూన్ 2024 కావచ్చు, ఆ తర్వాత వచ్చేటువంటి ఎప్పుడైనా సరే 30th జూన్ కానీ లేదా 31st డిసెంబర్ కానీ రిటైర్ అయితే వారికి ఒక నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వండి అని ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో కాబట్టి రాబోయే రోజుల్లో 31st డిసెంబర్ కానీ లేదా 30th జూన్ కానీ 1 సంవత్సరం రోజులు సర్వీస్ చేసి రిటైర్ అయినట్లయితే సో వారందరికీ ఒక నోషనల్ ఇంక్రిమెంట్ ఇచ్చి పే ఫిక్సేషన్ చేసి అదేవిధంగా పెన్షన్ అనేటువంటిది నిర్ధారిస్తారు ఫ్రెండ్స్. అయితే ఆల్రెడీ రిటైర్ అయిపోయినటువంటి వారి పరిస్థితి ఏంటి అంటే, సో వారు కనుక కోర్టుకి వెళ్ళినట్లయితే కోర్టు ఈ జడ్జిమెంట్ని ఆదర్శంగా తీసుకొని వారికి వెంటనే జడ్జిమెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.